మనకి నీమాస్త్రం తయారు చేసుకోవడానికి అంటే బయట ఎక్కడికో వెళ్ళి మందులు అంటే వేరే కెమికల్ ఇట్లా కొనుక్కొని రావడం అవసరం లేదు. మన చేను చుట్టూ ప్రతి ఒక్క చెట్టు మనకు పనికొస్తది. దాంట్లోనే భాగంగా ఇవాళ ఒకే ఒక్క చెట్టుతో నీమాస్త్రం తయారవుతుంది. అది కూడా వేప చెట్టు. ఇది మేము తయారు చేసే మా డ్రమ్ములు పెట్టే ప్లేస్లోనే వేప చెట్టు కూడా ఉంది. ఫస్ట్ అయితే దీని నుంచి ఒక 5 కిలోల వరకు ఈ వేపాకుల్ని కోసుకోవాలి. ఇవి కొమ్మలైనా పర్లేదు. మేము ఇంతకు ముందు కొన్ని ఇరిసి రెడీ పెట్టేసినాం. ఇది ఓన్లీ మీకు చూపించడానికే వేప చెట్టు కూడా చూపిస్తున్నాం. ఇది మాకు అందుబాటులోనే రెడీ ఉంటుంది. ఇది ఒక 5 కిలోల వరకు కోసుకొని ముద్దగా దంచాలి వీటిని మొత్తం. వచ్చే రేటు ఏదైనా సరే న్యాచురల్ అంటే న్యాచురల్ గానే తయారు చేసుకోవాలి. మనకు ప్రతి ఒక్కటి సులభంగా దొరుకుతాయి. అవుతాయి ఈజీగా. ఇవి 5 కిలోలు అవుతాయి. వీటిని అయితే ఇప్పుడు ముద్దగా దంచుకోవాలి. ఇవి నువ్వు కొట్టాయిరా తమ్ముడు, మేము అవి కలిపేస్తాం. ఇది 200 లీటర్ల నీళ్ళ డ్రమ్ము. దీంట్లో 100 లీటర్ల నీళ్ళు తీసుకోవాలి. మేము ఆల్రెడీ నీళ్ళు దింపేసినాం. 100 లీటర్ల కంటే కొంచెం ఎక్కువనే ఉంది. ఆవు మూత్రం 5 లీటర్లు. దీన్ని మొత్తం ఇందులో పోసేయాలి. మనం అంటే ప్రతి ఒక్క మందు తయారు చేసుకోవాలా ఇట్లా ఆర్గానిక్ పరంగా అంటే ఆవు, వేప చెట్టు ఇది కంపల్సరీగా కావాల్సిందే మనకి. ఇదేం ఎక్కువ డబ్బులు పెట్టి మనం బయట ఏం కొనుక్కొని రావాలని అవసరం లేదు కూడా. ఇది మన ఇంట్లో ఆవులు ఉన్నాయి, మన చేను చుట్టూ వేప చెట్లు ఉన్నాయి. మనం ఫస్ట్ దీంట్లో ఆవు మూత్రం పోయంగానే దీని కలర్ కూడా మారిపోతుంది. అంత ఆవు మూత్రంలో అంత స్పెషాలిటీ ఉంటుంది. చూసుకోవచ్చు ఎట్లా అయిపోయింది. 5 లీటర్ల ఆవు మూత్రం అయిపోయింది. ఇప్పుడు 1 కిలో వరకు అదే ఆవు దేశీ ఆవుల పెండ కూడా వేసుకోవాలి. దీన్ని మంచిగా పిసుకాలి ఇట్లా. 1 కిలో వరకు ఆవు పెండ కూడా అయిపోయింది. తర్వాత ఇప్పుడు వేపాకుని మంచిగా ముద్దగా దంచుతుండి. ఇప్పుడు అవి దంచిన తర్వాత దీంట్లో వేసి కర్రతోని బాగా తింపాలి. ఇట్లా తింపేసి ఒక గుడ్డతోని కప్పేయాలి. అప్పుడే నీమాస్త్రం తయారవుతుంది. తయారైన నీమాస్త్రంని మనం డైరెక్ట్గా ఎలాంటి నీళ్లు కలపకుండా అంటే ఇప్పుడు మనకు పత్తి పైన కానీ, మక్క పైన కానీ, పసుపు పైన కానీ ప్రతి ఒక్క పంట మీద డైరెక్ట్ స్ప్రే చేయాలి. అప్పుడే దాంట్లో అంటే ఆకుల కింద చిన్న చిన్న గుడ్లు పెడతాయి కదా, అలాంటి గుడ్లు కూడా దీనితోని రాలిపోతాయి. ఏదైనా పురుగు వచ్చినా కానీ చనిపోతుంది. అంతా పవర్ ఉంటుంది నీమాస్త్రానికి. చూస్తూ ఉండండి, ఇంకా చాలా చాలా చెప్తుంటాం. ఇప్పుడు వేపాకు దంచడం కూడా అయిపోయింది. దీన్ని మంచిగా ఒక 5 కిలోలు కొంచెం ముద్దగా అయ్యేటట్టు ఇట్లా కొంచెం పొడి మంచిగా దంచుకున్నాం. దీన్ని దంచుకుంటేనే దీంట్లో ఉన్న కొంచెం రసం అనేది కొంచెం బయటకు వచ్చేస్తుంది. ఇది మంచిగా దంచేసినాం. ఇది మన డైరెక్ట్ ఇట్లా ముఖం మీద కూడా పూసుకోవచ్చు. మస్తు ఉంటుంది. ఇది జ్వరం వచ్చినా కానీ ఇట్లా తగ్గిపోతుంది. వేపాకున్న గుణాలు చాలా ఉన్నాయి. దాన్ని అర్థం చేసుకోవాలి వేప చెట్టులో ఎన్ని గుణాలు ఉన్నాయని. దీన్ని ఇందులో పోసి దీంట్లో ఆల్రెడీ పెండ, 5 లీటర్ల ఆవుమూత్రం, ఇది వేపాకులు 5 కిలోలు ఇవి తీసుకొని బాగా కలపాలి పొద్దున సాయంత్రం. దీన్ని కేవలం 5 రోజులు మాత్రం కలిపితేనే ఇది రెడీ అయిపోతుంది. డైరెక్ట్ దీన్ని తీసి ఇంకొక డ్రమ్లో అంటే ఇట్లా జాలి వడకట్టుకోవాలి. వడకట్టుకున్న తర్వాత ఏ పంటకైనా సరే స్ప్రే చేసుకుంటే రిజల్ట్ మాత్రం బాగా అంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసుకొని చూడండి. చూసిన తర్వాత దాని రిజల్ట్ కామెంట్ రూపంలో మాకు తెలపండి. ఇవాళ అయితే నీమాస్త్రం గురించి చెప్పిన కదా. నెక్స్ట్ వీడియోలో దశపని కషాయం ఎలా తయారు చేసుకోవాలో అది కూడా చూపిస్తా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటా మరి. చూస్తూ ఉండండి సింగాపూర్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్.